ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియ పరలోక తండ్రి, నీ పాదానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. నా దేవా, నా తండ్రి, ప్రాతకాల సమయంలో ప్రభా నీ ఆలన చేరి నేను ధ్యానించే భాగ్యాన్ని అనుగ్రహించే విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నా దేవతని నీ వాక్యాన్ని చెప్పుటకు నన్ను కేటాయించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. కానీ నీ వాక్యాన్ని ఉచ్చరించడానికి కానీ చెప్పడానికి కానీ అర్హత లేని వాడిని ప్రభువా. నేను నీ వాక్యాన్ని ఏమైతే మాట్లాడదలుచుకున్నావు నీవు నాలో ఉండి ఆ వాక్యాన్ని నీవే వినిపిస్తావని చెప్పి కోరుతున్నాం దేవా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను చూసి దీవించి ఆశీర్వదించి మంచి వాక్యాన్ని నీ నోట నాలో ఉండి పలికిస్తావని మా ప్రభువైన క్రీస్తు పేట బ్రతిమాలి అడిగి కొంచెం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులారా, ఈరోజు అంశం వచ్చి పెళ్ళి విందుకు మన ఆహ్వానిస్తున్నారు. ఈ 40 రోజుల్లో శ్రమ దినాలను మనం పాటిస్తూ ఉన్నాం. కనీసం ఈ సంవత్సరమైనా ఈ 40 రోజులు చర్చికి పోయి ఒక కొత్త జీవితాన్ని జీవిస్తామని కానీ, లేకపోతే మనలో ఉన్నటువంటి కష్టాలు తొలిపోతామని కానీ, ఒక విధమైనటువంటి ఒక ఆశతో కావచ్చు, భక్తితో కావచ్చు, ఏదైనా సరే 40 రోజులు ప్రార్థనకు పోదామని చెప్పి మనలో ఒక చిగురుంచే ఆశ, దాని ప్రకారంగా ఈ 40 రోజులకు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే 40 రోజులు మనం ఎల్లప్పుడూ త్రికరణ శుద్ధిగా మనం ఈ యొక్క 40 రోజుల ప్రార్థనలో పాల్గొంటే మనలో ఒక ప్రక్రియ మొదలవుతుంది. ఏది అంటే దేవుడు మనలో లీనం కావాలి, దేవుని శక్తి మనలోకి రావాలి, ఆయన మనస్సు మనలో ఉండాలి, ఆయన జీవ కిరీటం మనలో ఎదుటివానికి కనపడుతుంది. మనలో ఉన్నటువంటి జీవ కిరీటము ఎదుటివానికి కనపడుతుంది. ఎందుకు అంటే మేము ఈ 40 రోజుల ప్రార్థనలో మనలో ఉన్నటువంటి మలినాలైతేనేమి, తప్పులైతేనేమి, ఇవన్నీ పోయి ఒక కొత్త జీవితం మనలో కనపడాలి. అంటే యేసును మనలో విలీనం చేసుకున్నాలి. యేసుక్రీస్తు ఆ 40 రోజుల లోపల మనం ఒక విలీనం చేసుకొని ఒక కొత్త జీవితంలో మనం మొదలు పెట్టినామంటే అప్పుడే ఆ యొక్క వాక్యం అయితే మనలో ఉంటుంది, జీవ కిరీటం మన తలపై ఉంటుంది, ఎదుటివానికి ఎలాంటి తప్పులు కూడా మనలో కనపడవు. అటువంటిది ఈ 40 రోజుల చరిత్ర. ఉదాహరణకు మనం భూమిలో ఒక ఇత్తనం వేసినామనుకో, 40 రోజులకు ఖచ్చితంగా అది పూత పూసే దశకు వస్తుంది. మొలకై పెరిగి పూత పూసే దశకు వస్తుంది. ఆ విధంగానే ఈ యొక్క 40 రోజులకు ప్రత్యేకత ఏమంటే, 40 రోజులకు మనం ఈ యొక్క దేవుని ధ్యానంలో త్రికరణ శుద్ధిగా మనం ఉంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు మనలో లీనమై వాక్యం మనలో ఉండి నిరంతరం ఆయన సన్నిధిలో దీర్ఘశాంతితో జీవిస్తామని చెప్పి ఈ యొక్క 40 రోజుల ప్రక్రియ అనేది మొదలవుతుంది. కాబట్టి అది ప్రతి ఒక్కరూ పాటించాలనేటువంటి ఆశయంతో ఉన్నారు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన యొక్క కృప మనపై కుమ్మరించాలని చెప్పి వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 నుంచి 14 వరకు చదువుకుందాం. తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లు విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నదంట. పరలోక రాజ్యం ఎలా ఉంది? ఒక రాజు యొక్క కొడుకుది పెండ్లికి చేసినటువంటి విందుకు చేసినటువంటిది దాని మాదిరి పరలోక రాజ్యం ఉంది అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోకంలో ఒక పెండ్లి విందు చేసి, అంటే ఒక మండపం ఉంటుంది చూడు, పరలోక రాజ్యం అలా ఉందంట. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను అంపినప్పుడు వారు రానొల్లకపోయిరి.
ఆ పెండ్లి విందుకు మన వాళ్ళందరిని పిలుచుకురాపండి అబ్బా అని చెప్పి రాజు చెప్పినాడు. మన వాళ్ళందరూ పెండ్లి ఉంది కదా మన కొడుకుది, మన వాళ్ళందరిని పిలుచుకొని రాపండి అని చెప్పి తన బట్టలు పంపించేశాడు. కానీ వాళ్ళు రాలే. అందుకు ఏం చెప్తున్నా అంటే అదే మత్తయి సువార్త 23:37 వచనము. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికెలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్ని మారులో చేర్చుకొనవలెనని ఇంటిని గాని మీరు వెళ్ళకపోతిరి. ఇక్కడ పెండ్లి విందుకు పిలోనికి పోతే రాలే. అదేవిధంగా కోడి తన పిల్లలను రెక్కల చాటున ఎలాగూ చేర్చుకుంటుందో అలాగే నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకునే వాళ్ళని నేను ఉంటిని, కానీ మీరు రానొల్లకపోతిరి అని చెప్పి చెప్తా ఉన్నాడు. మీరు రానొల్లకపోతిరి. ఇక్కడ తన దాసులను పంపించి పెండ్లి విందుకు పిలుచుకొని రాపోండి అని చెప్తే వాళ్ళు రాలే. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొరువిన పశువులను వధించబడినవి అంతయు సిద్ధంగా ఉన్నది, పెండ్ల విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన. కానీ వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలంనకు మరొకడు వర్తకంనకు వెళ్ళిరి. రాకపోతే ఏం చేసి మళ్ళీ దాసులను పంపించినాడు. పోయి పిలుచుకురాపోర్రి మన వాళ్ళని చెప్తే ఒక అతనేమో నేను పొలానికి పోవాలా నేను రాలేను అని చెప్తా ఉన్నాడట. ఇంకొక అతనేమో నేను వ్యాపారం ఉంది వ్యాపారానికి పోవాలా నేను రాలేను అని చెప్తా ఉన్నాడట. చివరకు వారిని ఎవరు లెక్క చేయాలి? అసలు పిలుచుకురానికి పోతే వాళ్ళని కూడా లెక్క చేయక వారిని అవమానపరిచి చంపినారు ఒకటేసారి. మళ్ళీ మీరేంది అని చెప్పి వారిని అవమానపరిచి చంపినారు. కాబట్టి రాజు కోప్పడి తన దండ్లను పంపి మళ్ళా మిగతా సైన్యాన్ని పంపినాడుగా. పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణం తగలబెట్టించను. అటువంటి వాళ్ళని ఏం చేసినాడు? మొత్తం సైన్యాన్ని పంపించి వాళ్ళను చంపేపించి ఆ ఊరినే అంటించేసినాడు. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనపడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని దాసులతో చెప్పాను. ఇక లాభం లేదు, రాజమార్గంలోకి ఇంటే బజార్లోకి పోయి ఎవడు కనపడితే వాళ్ళని పిలుచుకొని రాపో అని చెప్పి రాజు తన భటులకు చెప్పినాడు. అంటే సర్లే అని చెప్పి రాజమార్గం పోయి కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువుడు అని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గంలో పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనపడిన వారిని అందరినీ పోగు చేసి కనుక విందుకు వచ్చిన వారిలో పెండ్లిశాల నిండాను. మొత్తం అందరిని పిలుచుకొచ్చేసినారు. అందరిని పిలుచుకొచ్చేసి పెండ్లిశాల కంప్లీట్గా నిండిపోయింది. ఇంకా సరే చూద్దాం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి ఎవరెవరు వచ్చినారు ఎట్లా వచ్చినారని చెప్పి రాజు ఈ యొక్క పెండ్లి శాలలోకి వచ్చినాడు. వచ్చి లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రములు ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడగగా అతడు మౌనం అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోకి తోసివేయుడి అక్కడ ఏడుపును పన్నుకొరటి ఉంటుందని పరిచారకుతో చెప్పగా, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరిచిన వారు కొందరే అని చెప్పాను. ఎంతోమందిని పిలుస్తూ ఉన్నారు, కానీ వచ్చేవాళ్ళు కొందరు మాత్రమే. ఎందుకు? ఆ పెండ్ల విందుకు పోయే అర్హత ఉండాలా. ఆ పెండ్ల విందుకు అర్హత ఉంటే అర్హత వాళ్ళే ధైర్యంగా పోగలరు, మిగతా వాళ్ళు పోలేరు. ఉదాహరణకు మన ఊర్లోనే అనుకో, ఎవరో ఒక పెద్దరెడ్డి పెళ్లి చేస్తున్నాడు, మనం పిలిచినా అనుకో, కానీ ధైర్యంగా మనం పోలేము. ఎందుకు పోలేము? అంత స్థాయిలో మనం లేము అని, ఆ అర్హత మనం లేము కాబట్టి తర్వాత పోదాంలే అని చెప్పి అన్నటువంటి ఉద్దేశంతో ఉంటాం. అలాగుననే దేవుడు ఈ యొక్క పరలోక పట్టణం ఎలా ఉంది, పరలోక రాజ్యం ఎలా ఉంది అంటే ఒక పెండ్లి కుమారుని విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్నాడు ముందరనే. కాబట్టి దానికి మనము ఆ అర్హత మనం సాధించగలమా
ఆ అర్హతను మనం ఉంచుకోగలమా అని చెప్పి ఆలోచించినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఎట్లనగా తన ప్రియుని యందు ఉచితంగా మనం గ్రహించి తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవలనని జగత్తు పునాది వేయక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. మనల్ని ముందరనే ఏర్పరచుకున్నాడు. ఎంతో ప్రేమ చేత పరిశుద్ధులుగా ఉండాలని చెప్పి, నిర్దోషులై ఉండవాలని చెప్పి, వీళ్ళని మనం చేర్చుకుంటే బాగుంటుందని చెప్పి జగత్తు పునాది వేయక మునిపే మనల్ని ఎంచుకున్నాడు. కానీ మనం అలా ప్రవర్తిస్తూ లేదే. మనం ఆయన వెంబడించక, ఆయన ఇచ్చు విందునకు అర్హత సాధించలేక సైతాన్లో పడి బానిసలమై జీవించుతున్నాం. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించినప్పటికి కూడా, ఎంతగా మన దగ్గరికి తన రెక్కల చాటున దాచుకున్నాలని చెప్పి అంటే కూడా లెక్క చేయకుండా సైతాన్ యొక్క శోధనలో పడిపోయి బానిసలమై జీవించుతున్నాం. కాబట్టి మనం ఆ యొక్క విందుకు అర్హత సాధించాలంటే, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వరకు. ఆ యొక్క విందుకు మనం హాజరు కావాలంటే ఎట్టుండాలంట మనం? కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని, అంటే గత జీవితంలో మనం ఎలా జీవించినామో అవన్నీ వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై మీరు నిరంతరము ఆ యొక్క నూతనంగా జీవించుటకు వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకునేవలను. ఆ యొక్క విందుకు మనం అర్హత సాధించాలంటే కొత్త జీవితాన్ని జీవించాలి. ఆయనను పోలిన నవీన స్వభావంతో ఆయన పోలినట్టు మనం నడుచుకున్నాలి. ఆయనలో మనం నివసించాలి, ఆయనలో మనము జీవించాలి. అప్పుడైతేనే ఆ యొక్క దేవుని యొక్క కుమారుని యొక్క విందుకు అర్హులము అని చెప్పి చెప్తా ఉన్నాడు. కాబట్టి మన నిజ జీవితంలో ఆ యొక్క విందుకు మనం హాజరు కావాలి అంటే నూతనంగా జీవించటకు మనం ప్రాచీనమున ఉన్నటువంటి గతంలో చేసినటువంటి విడిచిపెట్టి కొత్త జీవితాన్ని జీవించి ఆ యొక్క విందుకు మనం నీతిమంతులుగా కొత్త స్వభావంతో జీవించాలని చెప్పి కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు పాస్టర్ గారికి మనందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని దీవించాలని చెప్పి కోరుతా ఉన్నాను.